హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇక్కడైతే వాయిస్ నేను మాట్లాడున్నాను కానీ ఫుల్ నాయిస్ వస్తుంది. అందుకోసం వాయిస్ని మ్యూట్ చేసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. నేనైతే ఇక్కడ నా కొడుకు అయితే మా పిల్లలు ఇద్దరు రోజు మమ్మీ ఏమన్నా స్నాక్స్ చేయి అని అడుగుతూ ఉన్నారు. అందుకోసం ఇంకా స్నాక్స్ చేద్దామని చెప్పి మురుకులు చేద్దామని చెప్పి నేనైతే మినప్పప్పుతో చేద్దాం అనుకుంటున్నా. మినప్పప్పు నానబెట్టి ఒక 3 hours దాన్ని మంచిగా కడిగి ఒక 3 hours నానబెట్టిన తర్వాత మళ్ళీ ఒక 2 సార్లు కడుక్కొని దాన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం క్వాంటిటీ వేసుకోవాలి, ఎక్కువ క్వాంటిటీ వేసుకోవద్దు మినప్పప్పు అనేది. నేనైతే ఒక 1/2 kg బియ్యపిండి తీసుకున్నాను, డీమార్ట్ నుండి తీసుకొచ్చాను. అది తీసుకున్నాను. ఇది కడిగి ఆరబెట్టి బియ్యాన్ని పట్టించిన పిండి అయితే కాదు, ఇది డైరెక్ట్ పిండి అన్నమాట. అంటే కడగకుండా పట్టిన పిండి. అట్లయితేనే బాగా అవుతాయి మురుకులు అనేవి. ఈ ప్రాసెస్లో చేసినప్పుడు పచ్చిమిర్చి, వాము అండ్ జీలకర్ర, సాల్ట్ వేసి మిక్సీ పట్టాను. తర్వాత మనము మినపప్పు పేస్ట్ మిక్సీ పట్టుకున్నాం కదా, అది అండ్ ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఇదంతా మనమంతా మ్యాక్సిమం మనకి మినపప్పు మిక్సీ పట్టినాం కదా ఆ పేస్టే సరిపోతుంది. కాచిన ఆయిల్ వేసుకోవాలి, లేదంటే బటర్ వేసుకోవచ్చు కొద్దిగా లైట్గా. కొద్దిగా అయితే కరెంట్ బంద్ కదా, ఎప్పుడు పోతుందా కరెంట్ అని భయం అవుతుంది. కాచి చల్లార్చిన ఆయిల్ అయితే వేసుకోవచ్చు కొద్దిగా, లేదంటే కొంచెం గోరువెచ్చగా చేసి కూడా వేసుకోవచ్చు ఆయిల్ పిండిలో. ఇంకా కొంచెం నువ్వులు వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవచ్చు. కొంచెం పొడి కారమైన వేసుకుంటారు. పొడి కారం అంటే నార్మల్ ఆశీర్వాద కారం, అట్లా కారపొడైనా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి పేస్ట్ బట్టి వేసుకుంటే మురుకులు అనేవి టేస్ట్ బాగుంటాయి అని చెప్పి నేనైతే ఇట్లా ప్లాన్ చేశాను. నేను వేరే వాళ్ళు చెప్తుంటే విని చేస్తున్నాను. ఫస్ట్ టైమే చేస్తున్నాను నేను కూడా, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చినాయి. మినపప్పు ఎంతైనా టేస్ట్ బాగుంటుంది కదండి. మినపప్పు, పచ్చిమిర్చి, వాము, జీలకర్ర ఇవన్నీ టేస్ట్ ఇస్తాయి కదా. చాలా బాగా వచ్చినాయి మురుకులు అయితే. కొంచెం తెల్లగా అనిపిస్తే నా కొడుకు అయితే మంచిగా కొంచెం రెడ్గా కాలు మమ్మీ అని చెప్తే రెడ్గా కాల్చిన చాలా బాగా వచ్చినాయి మురుకులు. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే డూ సబ్స్క్రైబ్.